వచ్చినటువంటి అంశాలను మనం పరిశీలించాం. దానికి సంబంధించి విశ్లేషణ కొనసాగిద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గౌతమ్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జమీలుద్దీన్ గారు మనకు జూమ్ ద్వారా జాయిన్ అయ్యారు. నమస్తే అండి జమీలుద్దీన్ గారు. సార్, గౌతమ్ గారు, ప్రధానంగా చూస్తూ ఉన్నట్లయితే కాంట్రాక్ట్ల అంశం గురించి మాట్లాడుతూ ఉంటే కేటీఆర్ క్లియర్ కట్గా చెప్పినటువంటి అంశం, ఆ నలుగురికి కాంట్రాక్ట్లు వెళ్తున్నాయి, మిగతా వాళ్ళకి ఎందుకు వెళ్ళట్లేదు, ప్రధానంగా ఎందుకు ఇంత ద్రోహం చేస్తుంది తెలంగాణ సమాజానికి అనేది ప్రశ్న. సురేష్ గారు, మీకు, మన ప్రేక్షకులకు, మన మిత్రులకు అందరికీ కూడా శుభోదయం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయిపోయిందని అంటే, రాష్ట్రం మీద దండుపాళెం బ్యాచ్ దాడి చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా ఈరోజు చాలా సీరియస్గా గమనిస్తున్న పరిస్థితి. ఆ నలుగురికే, ఆ బామ్మర్తులు, ఆ పొంగులేటి, ఇంకొకళ్ళు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకో కాంట్రాక్టర్ ఉన్నట్టు కానీ, అదేవిధంగా ఆ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని కానీ ఎట్టి పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు అనుకోవట్లేదు. ఎందుకనంటే వాళ్లకు సంబంధించిన అనుయాయులకు కాంట్రాక్టులు ఇస్తేనే వాళ్లకు దోచుకోవడానికి కానీ, దాచుకోవడానికి కానీ, పెద్ద ఎత్తున వెనకేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా అటువంటి అవకాశం రాదేమో అని చెప్పేసి అనుకోవడానికి ఇక్కడ ఆస్కారం ఉండి రేవంత్ రెడ్డి గారు అటువంటి పనులు చేస్తున్నారు. నేనేమంటున్నానంటే, తెలంగాణ రాష్ట్రం యొక్క సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏమన్నా పరిపాలన చేస్తే, మనము అందరూ కాంట్రాక్టర్లు ఉన్నారు, A1 కాంట్రాక్టర్లు ఉన్నారు, అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ కూడా మనం ఎట్లా దృష్టిలో పెట్టుకోవాలి, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్స్కి అందరికీ కూడా మనం ఎట్లా న్యాయం చేయాలని చెప్పేసి ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళు ఎంతసేపు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎక్కడ ఆలోచిస్తున్న పరిస్థితి కనపడట్లేదు. మీరు ఎక్కడైనా చూడండి, ఇక్కడ మైనింగ్ జరుగుతున్నా పొంగులేటికే ఉంటుంది, అదేవిధంగా నిర్మాణాలు జరుగుతున్నా పొంగులేటికే ఉంటుంది, లేకపోతే కేంద్రంలో నుంచి ఏమన్నా వచ్చినా వాళ్ళ బామర్ది సృజన్ రెడ్డికే ఉంటుంది, లేకపోతే ఇంకో దగ్గరికి వచ్చినా వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలు, వాళ్ళ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి సర్వం సిద్ధం చేసి తెలంగాణ రాష్ట్రం మీద వదిలినట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది. మీరు చూడండి, ఎక్కడైనా చూడండి, ఎక్కడ సెటిల్మెంట్ జరిగినా, అది లగచర్ల కావచ్చు, లేకపోతే ఇంకోటి దగ్గర కావచ్చు, మీరు ఎక్కడ ఫ్యూచర్ సిటీలో కావచ్చు, అంటే ఎవరికి ఏం ఎక్కడ కావాలనుకున్నా ఎవరు అక్కడ ముందు ఉంటున్నారంటే రేవంత్ రెడ్డి బ్యాచ్ ముందుంటుంది, అదేవిధంగా పొంగులెట్టి బ్యాచ్ ముందుంటుంది. అండ్ నిన్నగాక మొన్న అదే మన మైనింగ్ సెక్షన్లో ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు దోచుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద స్ట్రగుల్ చేసిన తర్వాత మొన్న హైడ్రా వెళ్ళి అక్కడ మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి. అంటే వీళ్ళు సహజ సంపదనంతా దోచుకోవడానికి, లేదా కాంట్రాక్టర్లన్నీ వాళ్ళ అనుయాయులకు ఇవ్వడానికి అన్ని రకాల ప్లాన్స్ అన్ని చేసుకొని వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేద్దామని కానీ, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేద్దామని కానీ, తెలంగాణ అభివృద్ధి అయితే మన అభివృద్ధి అని చెప్పేసి అనుకోవటం కానీ వాళ్ళు ఎక్కడ అనుకోవట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి అనుకుంటున్నారు, వాళ్ళ సొంత ప్రయోజనమే తెలంగాణ అభివృద్ధి అనుకుంటున్నారు. మేమేమనుకున్నాం, ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలనలో సర్వం సకలం ప్రతి ఒక్కళ్ళు సంక్షేమంగా ఉండాలని అంటే ప్రతి ఒక్కళ్ళకు మనం న్యాయం చేయాలి, కాంట్రాక్టులు వాళ్ళకున్న అర్హతల ప్రకారం తప్పనిసరిగా వాళ్ళకి కేటాయించాలని చెప్పేసి అనుకున్న దాంట్లో భాగంగా మనం అన్ని రకాలుగా చేసుకుంటూ ముందుకు పోయిన పరిస్థితి ఆనాడు ఆ 9.5 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గారు అనుసరించిన తీరు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు ఏ క్షణంలో, ఏ సందర్భంలో, ఏ కాంట్రాక్ట్ విషయంలో తీసుకున్నా వాళ్ళకి ఏమొస్తున్నాయి, వాళ్ళకి ఏ రకంగా న్యాయం జరుగుతూ ఉంది, లేదా వాళ్ళకి ఎట్లా దోసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి అనుకునే ఆలోచన తప్ప వాళ్ళకి ఇంకో రకంగా కనపడట్లేదని స్పష్టంగా అన్ని విషయాలలో కనబడుతుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా వాళ్ళు చాలా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. నిన్న తెలంగాణ రాష్ట్రంలో మైత్రివనంలో, అమీర్పేట్లో, అంటే అక్కడ పెట్టిన విగ్రహం సాక్షిగా వాళ్ళు ఎవరి ప్రయోజన కోసం పనిచేస్తున్నారు, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారా, లేకపోతే బయట వాళ్ళ కోసం పనిచేస్తున్నారా, ఆంధ్ర తొత్తై మాట్లాడుతున్న పరిస్థితి ఉందా, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వడము, లేదా అన్యాయులకు కాంట్రాక్టులు ఇవ్వడము, అన్ని రకాలుగా కూడా వాళ్ళు సర్వం సిద్ధం చేసుకొని ఇక్కడ తెలంగాణ ప్రజలకు నష్టం చేయడానికి, మోసం చేయడానికి, అదేవిధంగా ధ్వంసం చేయడానికి సకలం సిద్ధం చేసుకున్నారు సురేష్ గారు. దాంట్లో భాగంగానే ఈ నలుగురు వాళ్ళు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టులు తీసుకుంటారు, వాళ్ళు మాత్రమే బాగుపడతారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనం కోసం వాళ్ళు ఎప్పటికీ పనిచేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయరని చెప్పేసి మరోసారి రుజువు అని చెప్పేసి ఈ సందర్భంగా అయితే నేను తెలియజేస్తున్నాను. కానీ ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ ఆప్షన్స్ కూడా వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్లో పొందుపరిచిందే కదా అనేది వీళ్ళు ప్రశ్న.
ప్రధానంగా మీరే ఇచ్చిన హామీ కదా, మరి ఎందుకు మాకు ఇంత ద్రోహం చేస్తున్నారు? వాళ్ళు ఇచ్చినటువంటి సప్లాన్ కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, కాంట్రాక్ట్లు కూడా మేము ఇస్తాం ఇంత పర్సెంటేజ్ అని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చాల్సిందేనని అడుగుతూ ఉంటే ప్రశ్నించే గొంతులను కూడా వీళ్ళు ఎట్లా ఇష్టానుసారంగా ఇబ్బంది పెడుతున్నారని మనం చూస్తూ ఉన్నాం. అదే నేను చెప్తుంది, అంటే వాళ్ళు చెప్పిన పనులే, వాళ్ళు చేసే పనులే, కానీ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ప్రశ్నిస్తే అణిచివేస్తారని చెప్పేసి అనడానికి ఇవి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఈ సజీవ సాక్ష్యంలో భాగంగానే వాళ్ళ నామ్స్ ప్రకారం ఇవ్వాలి, అదేవిధంగా వాళ్ళకున్న అర్హతల ప్రకారం ఇవ్వాలి కాంట్రాక్టులు. అటువంటి కాంట్రాక్టులు ఇవ్వమని చెప్పేసి వాళ్ళకి సహజ న్యాయంగా మాకు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటే, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నోరు తెరిచే విధంగా, అదేవిధంగా తెరిచి అరిచే విధంగా వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ గొంతు నొక్కడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉండే. అంటే మీరు చూడండి, స్వతహాగా ప్రజల కోసం పనిచేయాలనే నాయకుడి ఆలోచన వేరే విధంగా ఉంటుంది. స్వతహాగా పనిచేసుకోవాలి లేదా సొంతంగా సంపాదించుకోవాలనే దోచుకునే బుద్ధి ఉన్నవాడి ఆలోచన ఇంకో రకంగా ఉంటుంది. ఈయన స్వతహాగా బ్లాక్మెయిలర్. ఈయన ఒక సీఎంగా ఉన్న మనిషి, ఆయనకు చదువు లేదు, అదే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే బుద్ధి లేదు. ఈ బుద్ధి జ్ఞానం లేని మనిషిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినరు. ఈయన నిన్నటిదాకా చేసిన పని అంతా ఏంటంటే బ్లాక్మెయిల్ చేయటము, ఆర్టీఐ ద్వారా వేయటము, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, బెదిరించటము. కానీ దాంట్లో నిజానిజాలేంటి, మంచి ఏంటి, చెడేంటి ఆయన ఎప్పుడు ఆలోచించిన సందర్భం లేదు. దాని ద్వారా పోగేసుకున్న డబ్బు తెలంగాణ రాష్ట్రం ప్రజల మీద వదిలి, అదేవిధంగా ఫేక్ హామీలన్నీ ఇచ్చి, అమలుగా కాని హామీలు ఇచ్చి ప్రజలు నమ్మించి, తెలంగాణ ప్రజలకు ఒక రకంగా నమ్మించి మోసం చేసి నట్టేట ముంచిన సందర్భం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి కాంట్రాక్టర్లకు వాళ్లకు అర్హత ప్రకారం మేము అన్ని రకాలుగా మేము చేస్తామని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఇవ్వట్లేదు, మీకు అర్హతల ప్రకారం ఇవ్వాలని చెప్పేసి గొంతు చించుకున్న ఇదే రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతా ఉన్నాం, మేము ఎందుకు ఇవ్వట్లేదు? ఈరోజు అందరికీ ఇవ్వట్లేదు, కొందరికే ఎందుకు ఇస్తున్నావు? నీ అనుయాయులకు ఎందుకు ఇస్తున్నావు? ఆ నలుగురికి ఎందుకు ఇస్తున్నావు? దాంట్లో పొంగులేటికి ఎందుకు ఇస్తున్నావు? అంటే ఎందుకు ఇస్తున్నావు అని అంటే, ఇక్కడ మూటంతా సర్ది పెట్టుకొని రేపు ఎలక్షన్స్ కోసం కూడబెట్టుకోవడము, అదేవిధంగా ఢిల్లీకి పంపించడం కోసం చేసే ప్రయత్నాలు తప్ప ఇక్కడ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఆయన ఏమాత్రం ఆలోచించట్లేదు. ఇది వాస్తవ పరిస్థితి. ఈ వాస్తవ పరిస్థితుల్లో నుంచే ఈరోజు కాంట్రాక్టులు ఎవ్వరికీ దక్కని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం అంతా నష్టపోతా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంట్రాక్టర్లంతా ఈరోజు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి, నష్టపోతున్న పరిస్థితి, ఏం చేయాలనో దిక్కుతోచని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఆ రోజులు బెటర్ కదా, ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడే బెటర్ కదా, అన్ని రకాల పనులు అప్పగించి అన్ని రకాలుగా మా సహాయ సహకారాలుగా అందించిన వ్యక్తి కదా, మహోన్నత వ్యక్తి కదా అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారే కనిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఆయన చేస్తున్న దుశ్చర్యల కారణంగా ఈరోజు ప్రజలంతా అనుకునే వైపుగా వస్తుంది. అదేవిధంగా కాంట్రాక్టర్లు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా, అంటే గత ఎలక్షన్స్ కాంట్రాక్టర్ల ఆలోచన వేరే విధంగా ఉంది. ఇప్పుడు ఈ 2.5 ఏళ్ల తర్వాత వాళ్ళ ఆలోచన మారిపోయింది. ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్ అందరూ బాగుపడాలి, వాళ్ళందరికీ పనులు ఉండాలి, నలుగురికి ఉపాధి కల్పించాలని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా కేసీఆర్ గారే మళ్ళీ అధికారంలో రావాలనే ప్రధాన ఆలోచన ఈరోజు కాంట్రాక్టర్లకు అందరికీ కానీ లేదా ప్రజలందరికీ కానీ ప్రతి ఒక్కళ్ళకు, అంటే ఏ నామ్స్ ప్రకారం అయితే మనం కాంట్రాక్టర్ ఇవ్వాలో ఆ నామ్స్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళకు మనం పనులు అప్పగించిన సందర్భం ఆ రోజు ఉంది. ఈ రోజు నామ్స్ పాటించకుండా అదేవిధంగా ప్రజల్ని దోచుకోవడానికి ఆ నామ్స్ అన్నింటినీ తనకు అనుకూలంగా మార్చుకుంటున్న పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి తప్పనిసరిగా రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు, కాంట్రాక్టర్లు బుద్ధి చెప్పబోతున్నారు, శ్రామికులు బుద్ధి చెప్పబోతున్నారు, రైతులు బుద్ధి చెప్పబోతున్నారు. దానికి తగిన మూల్యం కాంగ్రెస్ పార్టీ చెల్లించబోతుందని చెప్పేసి చెప్పదలుచుకున్నాను. రైట్, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి వ్యవహార శైలి కావచ్చు, ఇలాంటి ప్రభుత్వాలలో ఖచ్చితంగా ప్రజల్లోనే గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా వారు చేస్తున్నటువంటి పరిపాలన కావచ్చు, దక్షత లేని పరిపాలన, ప్రధానంగా ఏదైతే ఇచ్చినటువంటి హామీలు కూడా ఏ ఒకటి కూడా నెరవేర్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. రానున్న రోజుల్లో ప్రజలే గుణపాఠం చెప్తారని చెప్తున్నటువంటి అంశం. జమీలుద్దీన్ గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏదైతే కాంట్రాక్టుల పర్వం, కాంట్రాక్టుల మొత్తం అటు బీజేపీ కనసాలలో నడుస్తుంది అనుకోవాలా, బీజేపీ ఎంపీలకు కట్టబెట్టడం వెనుక అసలాంతరం ఏమనుకోవాలి? ఈ కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి అక్రమ సంబంధము రకరకాల ఫోరమ్స్లో బయటపడతా ఉన్నది. అందులో ఈ కాంట్రాక్ట్ల అప్పగింత అన్నది కూడా మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ నలుగురికి మాత్రమే కాంట్రాక్టులు దక్కుతున్నాయి అని చెప్పి నిన్న కేటీఆర్ గారు ఏదైతే చెప్పారో అది 100% నిజం. ఇది చాలామందికి తెలిసిన అంశమే. ఎందుకంటే ఎప్పుడైతే మొన్న ఎన్నికలు జరిగినాయో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, అప్పటికే గౌరవనీయులు కేసీఆర్ గారు రైతు బంధు కొరకు అని చెప్పి ఒక 7,000 కోట్ల రూపాయలు ఖజానాలో నిల్వబెట్టారు.
కానీ ఈ కాంగ్రెస్ నాయకత్వమే ఎలక్షన్ కమిషన్కు పోయి కంప్లైంట్ చేసి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈ రైతు బంధు డబ్బులు రైతులకు ఇయ్యద్దు అని చెప్పి ఆపినరు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేసిరానంటే మేము 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పి ప్రకటించి అసలు ఆ దఫా ఇయ్యాల్సినటువంటి రైతు బంధు పైసలు ఎగబెట్టి ఆ 7,000 కోట్ల రూపాయలు వీళ్లకు దగ్గర ఉన్నటువంటి పెద్ద కాంట్రాక్టర్లకు అప్పచెప్పుకున్నారు. అక్కడ స్టార్ట్ అయింది వీళ్ళ ఈ కాంట్రాక్టులు, ఈ 4-5 కాంట్రాక్టులను సాదే విధానం. ఆ తర్వాత ఏదైతే కేంద్రం నిధులతోని మొదలైనటువంటి అమృత్ అన్న స్కీమ్ ఉందో అందులో 11,000 కోట్ల రూపాయల స్కీమ్లో స్కామ్ జరుగుతా ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి గారి బావమరిది అందులో ఎక్సెస్ టెండర్ పొందిండు, ఆయన కంపెనీకి అర్హత లేదు అని చెప్పి స్వయంగా కేటీఆర్ గారు ఢిల్లీకి పోయి కంప్లైంట్ చేస్తే కూడా ఇప్పటికి 2.5 సంవత్సరాలైనా కేంద్రం అసలు ఆయన మీద ఒక ఎంక్వైరీ చేసింది లేదు. అసలు ఏంటిది ఈ కంప్లైంట్ మీద, ఇది వాస్తవమా అని చెప్పి పరిశీలన జరిపింది లేదు. అంటే ఈ కాంగ్రెస్ అండ్ బీజేపీకి ఉన్నటువంటి అక్రమ సంబంధం దీని ద్వారా తేటతెల్లమైంది. అంతేకాకుండా నిన్న వీళ్ళు తీసుకొచ్చినటువంటి జియో 17 ఏదైతే ఉందో ఇది పూర్తిగా తెలంగాణలోని చిన్న కాంట్రాక్టర్లను పొట్టగొట్టేటువంటి స్కీమ్ ఇది. అసలు వీళ్ళని కాంట్రాక్టర్లు అనే కంటే సప్లయర్లు అంటే బెటర్ ఏమో. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందుగా విద్యను ఒక ప్రాథమిక ప్రాధాన్యతగా తీసుకొని ఇక్కడ ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి అనేది ఒక ఉద్దేశంతో ఒక 1000 గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, బీసీ, మైనారిటీ ఈ గురుకులాలన్నీ ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్థి మీద సుమారు ₹1,00,000 ఖర్చు పెడుతూ నాణ్యమైన విద్యను అందించారు. అయితే ఆ గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఆ గురుకులాలకు కావలసినటువంటి సరుకులు అంటే ఉప్పులు, పప్పులు, కూరగాయలు, చికెను, మటను ఇవి సప్లై చేయడానికి స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులకు అవకాశం కలిగించారు. వాళ్ళని అసలు కాంట్రాక్టర్లనే కంటే స్థానికంగా ఒక చికెన్ సెంటర్ నడుపుకునే అతను ఒక గురుకులానికి చికెన్ సప్లై చేసుకున్నాడు. ఒక గంజులో కిరాణం షాప్ ఉన్న సేటు ఆయన కిరాణం సరుకులు సప్లై చేసిండు. ఒక కూరగాయల మార్కెట్లో ఒక అడతి వ్యాపారి ఆ గురుకులాలకు కూరగాయలు సప్లై చేసిండు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం ఆలోచన చేసిందంటే ఈ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులు సప్లై చేస్తే మాకు కమిషన్ ఎట్లా వస్తుంది, మాకు 15-20% కమిషన్ రావాలి అని అంటే ఏకంగా ఒక పెద్ద కాంట్రాక్టర్కు ఈ కాంట్రాక్ట్ అప్పచెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ జియో 17 తీసుకొని వచ్చి ఈ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లా కేంద్రంలో, మండల కేంద్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారులు కాంట్రాక్ట్ చేసుకుంటూ ఈ గురుకులాలకు సప్లై ఇచ్చే ఈ కూరగాయలు, ఉప్పులు, పప్పులు, చికెన్ కూడా సప్లై చేయకుండా కట్టడి చేసి ఈ సుమారు 40-50 వేల మంది ఈ చిన్న వ్యాపారులు కాంట్రాక్టర్ల పొట్టగొట్టి సెంట్రలైజ్డ్ గా ఒకే కాంట్రాక్టర్కి ఇచ్చే విధానాన్ని అవలంబిస్తున్నది. ఎందుకు చేస్తున్నారు అనంటే వీళ్ళకి సెంట్రలైజ్డ్ గా ఇస్తే ఒకటే దగ్గర ఒక 1,000 కోట్ల రూపాయలు వీళ్ళు సప్లై ఇస్తే అక్కడ వాళ్ళకు 15%, 20% కమిషన్ వస్తుంది. ఇలా మీరు ఏ కాంట్రాక్టర్నైనా అడగచ్చు, 15% కమిషన్ లేనిది బిల్లు వచ్చే పరిస్థితి లేదు. గతంలో మీరు చూసి ఉంటారు, అసలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గాని ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర చరిత్రలో గాని లేనటువంటి విధంగా కాంట్రాక్టర్లు ఫైనాన్స్ మంత్రి కమ్ ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి భట్టి విక్రమార్క గారి ఆఫీస్ ముందు ధర్నా చేసిరు సెక్రటేరియట్ లో. ఈ మా బిల్లులు మాకు చెల్లించండి అని చెప్పి సర్పంచులు రాస్తారోకోలు చేశారు. ఇప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్నటువంటి పెండింగ్ బిల్లుల్లో 80% బిల్లులు చెల్లించలేదండి. ఇప్పుడు మీరు ఈ శాండ్ కాంట్రాక్టర్స్ బిల్లు చెల్లించలేదు. టీఎస్ఎండిసి, ఇప్పుడు దాన్ని టీజీఎస్ఎండిసి అంటున్నారు, ఆ తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ బిల్లులు కూడా సుమారు 2.5 సంవత్సరాల నుంచి ఇవ్వకపోతే ఆ కాంట్రాక్టర్లు కూడా ఆ టీఎస్ఎండిసి ముందు పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళు కమిషన్ ఇస్తామంటే కూడా వాళ్లకు డబ్బులు ఇస్తలేరు. చాలా మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు మనం చూసినాం. ఈ కాంగ్రెస్ బీజేపీ అక్రమ సంబంధం ఒకెత్తైతే ఈ చిన్న కాంట్రాక్టర్లను చంపేసి ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లో, గుజరాత్ కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని కమిషన్లు దండుకోవడం వీళ్ళది ఇంకొక వంతు. అంతేకాకుండా వీళ్ళు గతంలో బీసీ డిక్లరేషన్లో చెప్పారు, ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే మేము తప్పకుండా బీసీలకు ప్రతి కాంట్రాక్ట్లో 40% వాళ్ళ కాంట్రాక్ట్లు అప్పచెప్తామని అన్నారు. మరి ఇవాళ నిన్న కేటీఆర్ గారు చెప్పినటువంటి 4 పెద్ద కాంట్రాక్టర్ల పేర్లు ఎవరైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి గారి బావమరిది కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు కావచ్చు, సీఎం రమేష్ గారు కావచ్చు, లేకపోతే కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరు కూడా బీసీలు కాదు.
మరి బీసీలకు వీళ్ళు బీసీ డిక్లరేషన్ ఏది? మేము రిజర్వేషన్ ఇస్తామన్నారు, 42% మోసం చేసిర్రు. మా చేతిలో లేదు, అది కేంద్రం చేతిలో అని చెప్పి చేతులు దులుపుకున్నారు. కానీ మీ చేతిలో ఉంది కదా, మీరు 42% కాంట్రాక్టులలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా. మీరు బీసీల కాంట్రాక్టులో రిజర్వేషన్లు ఇవ్వకపోగా గతంలో కేసీఆర్ గారు ఇచ్చి చూపెట్టారు. ఏదైతే వైన్స్ ఆబ్కారీ టెండర్ ఉందో అందులో గౌడ కులస్తులు పాల్గొనేలాగా వాళ్ళకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మున్సిపాలిటీస్ లో కూడా వడ్డెర కులస్తులకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ప్రతి పనిలో ఒక 10 పనులు ఉంటే అందులో ఒక 2-3 పనులు వడ్డర్లకు ఇచ్చే విధంగా కూడా జియోలు ఇవ్వడం జరిగింది. కానీ మరి వీళ్ళు వచ్చిన తర్వాత చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వీళ్ళు ఒకటే విధానం పెట్టుకున్నారు, దోసుకోవాలి, దాచుకోవాలి, చిన్నోని పొట్టగొట్టాలి, కాకులకు కొట్టాలి, గద్దలకు పెట్టాలి. వీళ్ళు కొట్టి పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు దండుకోవడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నది. ఓకే గౌతమ్ గారు, ప్రధానంగా చూస్తూ ఉంటే ఏదైతే ప్రశ్నించే గొంతుని అరెస్ట్ చేయడం కావచ్చు, హింసించడం కావచ్చు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలికి సంబంధించి మీరేమంటారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఒక అంటే అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నిస్తే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, ప్రశ్నిస్తే గొంతు మోయించడానికి, నోరు నొక్కేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేయడానికి చేస్తుంది. ముఖ్యంగా బాల్కా సుమన్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని బాల్కా సుమన్ని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది చాలా చాలా దారుణం. నేనేమంటున్నానంటే బాల్కా సుమను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా రోడ్డు మీద పడి కన్నీళ్లు పెట్టి కష్టాలని దుఃఖాలని ఎదుర్కొంటున్న పరిస్థితి, ఒడ్లు ఆరబెట్టేసుకొని పడుతుంటే, అదేవిధంగా ఒకవైపు వర్షం వస్తుందని చెప్పేసి అవి నానిపోతాయని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితులలో తను రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ నేపథ్యంలోంచి మాట్లాడిన మాటల్ని, ఆ ఆవేదనని, ఆ ఆక్రందనని, ఆ బాధని లోంచి వచ్చిన మాటల్ని అర్థం చేసుకోకుండా ఈరోజు కేసు పట్టడం అనేది అత్యంత దారుణంగా నేనైతే చెప్పదలుచుకున్నాను. వీళ్ళు ఏమంటున్నారు అంటే రెచ్చగొట్టడానికి బాల్కా సుమన్ మాట్లాడిండి అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంటే రెచ్చగొట్టడానికి మాట్లాడితే మరి మక్కన్ సంఘం లాంటి వాళ్ళు ఏం మాట్లాడిండ్రు, మరి కాలబెడతాం అని చెప్పేసి అని అన్నారు కదా. వాళ్ళ ఆఫీసులని కానీ ఇంకోటి కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమైనా తక్కువ మాట్లాడినరా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేవా? మరి వాళ్ళ మీద కేసులు ఏమైపోయినాయి? బీజేపీ వాళ్ళు మాట్లాడిన మాటల మీద కేసులు ఏమైపోయినాయి? అంటే వాళ్ళు ఎవరి మీద కూడా మాట్లాడడానికి వాళ్ళు మాట్లాడితే మంచిదే, కానీ ఇతరులు మాట్లాడితే, ప్రతిపక్షం మాట్లాడితే మాత్రం వాళ్ళకి బాధ, అదేవిధంగా వాళ్ళకి అరెస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఎక్కడ అంటే సోషల్ మీడియాలో మాట్లాడినా, లేకపోతే ఒక ధర్నాలో మాట్లాడినా, ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా కూడా నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అంటే ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం లేదా? తెలంగాణ ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, సమస్యల్లో ఉన్నారో, ఆ సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి వాళ్ళు మాట్లాడడం తప్పుగా భావిస్తున్నారా? ఒకవేళ నిజంగా మీరు తప్పుగా భావిస్తే ప్రతి ఒక్కళ్ళ మీద అదేం పెట్టండి. బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న దాని మీద పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళ దాని మీద మాట్లాడుతున్నది పెట్టండి. మన నిండు అసెంబ్లీలో సామేల్ గారు ఏం మాట్లాడినారు? తలకాయలు తీసి గడిలకు ఎలాడదీస్తామని చెప్పేసి మాట్లాడారు కదా. అది రెచ్చగొట్టే మాటలు కావా? లేకపోతే అవన్నీ అంటే లాలిపాటలా, జోలాలి పాటలా? కాదు కదా. అంటే ప్రజలకు రెచ్చగొట్టే మాటలు ఏవైనా సరే, ఎవరు చేసినా సరే, దానికి నిజంగా మీరు బాల్కా సుమన్ని అరెస్ట్ చేస్తున్న పరిస్థితులు ఏమన్నా ఉంటే ఆ పాత వాటిని కూడా మీరు అట్లనే చేసి ఉంటే గన తప్పనిసరిగా ఇది కూడా పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం. తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న దాంట్లో నుంచి ఒక మాట అంటే దాన్ని సీరియస్గా తీసుకొని ఈరోజు ప్రభుత్వము బాల్కా సుమన్ని ఇమ్మీడియట్గా ఏదో రెచ్చగొట్టి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది కదా. మరి మీ పార్టీ వాళ్ళు, అదేవిధంగా మీ దోస్తు బీజేపీ పార్టీ వాళ్ళు మిలాఖత్ అయి మాట్లాడుతున్నారు కదా, తెలంగాణ ప్రజల మీద దాడి చేస్తున్నారు కదా, అదేవిధంగా మా నాయకుల మీద దాడి చేస్తున్నారు కదా. మరి నిన్నటిదాకా పట్టపగలు నట్టనడి రోడ్డులో నరికి చంపిన దాఖలా సూర్యాపేటలో ఉంది మా నాయకుల్ని. మరి వాళ్ళ మీద ఏం చేసినాం? అంటే ఈ శాంతి భద్రతలు లేవు ఒకవైపు, అదేవిధంగా మేము మాట్లాడితేనేమో లాండ్ ఆర్డర్ మీకు గుర్తుకొస్తుంది, మేము మాట్లాడితే మీకు పోలీస్ వ్యవస్థ గుర్తుకొస్తుంది, మేము మాట్లాడితే మీకు అరెస్టులు గుర్తుకొస్తాయి. కానీ అదే మీ పార్టీ వాళ్ళు చేస్తే, బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ప్రజల మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా అసలు మీకు రెచ్చగొట్టినట్టుగా కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎక్కడ అనిపించే పరిస్థితి లేదు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం మాట్లాడొద్దు. బీఆర్ఎస్ వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుతున్నా కానీ మీకు ప్రాబ్లమే. మేము ఇంటర్నల్గా ఒక మీటింగ్ పెట్టుకున్నాము. ఆ మీటింగ్లో మా రైతులను ఉద్దేశించి బాల్కా సుమన్ గారు మాట్లాడినారు. మేమేమో బహిరంగ సభ పెట్టి లక్షలాది మందిని అడ్రస్ చేస్తూ మాట్లాడే మాటలు కాదు కదా.
మీరు దాన్ని రెచ్చగొట్టే వాక్యాలుగా ఎట్లా తీసుకుంటారు? అదేవిధంగా మా కేసులు ఎట్లా బనాయిస్తారు? మేము వితిన్ ద మా ఆఫీసులో కూర్చొని మేము ఎడ్యుకేట్ చేసుకునే సందర్భంలో మనం రైతులు ఇబ్బందులు పడుతున్నారు, రైతులకు అండగా మనం ఎట్లా ఉండాలి, వాళ్ళని మళ్ళీ ఈ పోరాట మార్గం వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాళ్ళు దుఃఖించడానికి వీల్లేదు, వాళ్ళు బాధపడడానికి వీల్లేదు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిందే, ప్రభుత్వం మెడలు వంచాల్సిందే, ప్రభుత్వం మెడలు వంచాలంటే వాళ్ళ రోడ్డు మీదకి తీసుకురావాల్సిందే, రోడ్డు మీదకి రావడానికి మన కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలి, మన కార్యకర్తలంతా సైనికులుగా పనిచేయాలి, మన కార్యకర్తలు రైతుల కోసం అవసరమైతే చనిపోవడానికి సిద్ధంగా కావాలి. అదేవిధంగా రైలు పట్టాల మీద కూర్చుందాం, ఇంకో దగ్గర కూర్చుందాం, ఇంకో నిరసన తెలియజేద్దాం, అన్ని రకాల నిరసనలు తెలియజేసి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి మాట్లాడితే దాంట్లో మీకు ఏదో పెద్ద నేరమైనట్టు ఘోరమైనట్టు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అరెస్టులు చేస్తున్నారు. దీన్ని మేము చాలా సీరియస్గా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఇటువంటి చర్యలకు మానుకోవాలి. మీరు ఒడ్లు కనుక మీరు రైతులకు దుఃఖించేటట్లు చేస్తూ నిన్నటిదాకా ఏం మాట్లాడారు? కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బోడో ఒడ్లు కొనకపోతే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడిన నువ్వు ఈరోజు మేము అదే అడుగుతున్నాము. రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించకుండా, అదేవిధంగా బ్యాగులు అందించకుండా, రవాణా సౌకర్యం కల్పించకుండా, అదేవిధంగా సెంట్రల్ నుంచి వాళ్ళు కొనకుండా జరుగుతుంటే ఇంత దారుణం జరుగుతుంది. ఇప్పుడు రోహిణి మాసం వచ్చేసింది, ఆ దాంట్లో ఇప్పుడు విత్తనాలు విత్తుకునే సమయం వచ్చింది. వాళ్ళు రోడ్ల మీద పడి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మేము ఆవేదనగా మాట్లాడితే, మా బాల్కసు మనం మాట్లాడితే ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు అరెస్టులు చేస్తారా? మరి మీరు సౌకర్యాలు కల్పిస్తే మేము ఎందుకు మాట్లాడుతాం? మీరు అన్ని రకాల సౌకర్యాల్ని రైతులకు కల్పించిన తర్వాత మేమెందుకు మాట్లాడదాం? రైతు భరోసా ఇవ్వకపోతేవి, అదేవిధంగా రవాణా సౌకర్యం కల్పించకపోతేవి, అదేవిధంగా వాళ్ళకు మార్కెట్ కల్పించకపోతేవి, అదేవిధంగా కేంద్రంతో మాట్లాడి వాళ్ళకు ఒప్పించి అత్యధిక ధాన్యాన్ని అమ్మడానికి కొనిపించడానికి సిద్ధం కాకపోతేవి, అదేవిధంగా ఐకేపీ సెంటర్లో అనేక సమస్యలు ఉంటుంటే దానికి మాట్లాడకపోతేవి. అంటే ఈ దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షంగా మాట్లాడితే దాన్ని ఏదో ఘోరంగా నేరంగా పరిగణించి ఈరోజు అరెస్ట్ చేయడం అనేది అత్యంత దారుణమైనది. దాన్ని సీరియస్గా మేము ఖండిస్తున్నాం. రైట్. జమీరుద్దీన్ గారు, ప్రధానంగా ఏదైతే మిగతా ఏ పార్టీలు మాట్లాడకపోయినా ప్రశ్నించినా పట్టించుకొని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఒక్క మాట మాట్లాడినా అడిగినా ఖచ్చితంగా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, చాలా రకరకాలుగా మాట్లాడతారు. అవన్నీ మాత్రం వీళ్ళకేమో పట్టింపు లేని పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు, ఏ నాయకుడు మాట్లాడినా కూడా ఇమీడియట్లీ ఏదో కేసు పెట్టడం, నోటీసులు రావడం, ఇవన్నీ సహజంగా చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇది కక్ష సాధింపు రాజకీయాలు అనుకోవాలి, ఇంకేమనుకోవాలి? ప్రధానంగా 100% ఇది కక్ష సాధింపు రాజకీయాలు. దాంతోపాటు ఏందనంటే తెలంగాణ ప్రజల ఆవేదనను, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగితే ప్రశ్నించే ఏకైక గొంతుక బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ తెలంగాణకు నష్టం జరిగినా, తెలంగాణ ప్రజలకు ఇబ్బంది జరిగినా ఈ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఇంకే పార్టీ కూడా మాట్లాడదు. ఇక్కడ ప్రజల కొరకు పరితపించే పార్టీ ఏదన్నా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాత్రమే. అయితే వీళ్ళు మాట్లాడితే మా సీటు కిందికి నీళ్లు వస్తాయి, మా ప్రభుత్వం ఎక్కడ ప్రజా తిరుగుబాటు వస్తుందో అన్న ఒక భయం ఈ కాంగ్రెస్ నాయకత్వంలో ఉంది. కాబట్టే వీళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదనే పూర్తి నిఘా పెట్టి వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు తెలంగాణలో శాంతి భద్రతలను కాపాడాలి అనే ఒక సదుద్దేశంతోని వారు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టించడం జరిగింది, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది, పోలీసు వాళ్లకు అత్యాధునిక వాహనాలు అందించడం జరిగింది, మహిళల రక్షణ కొరకు షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ శాంతి భద్రతల పరిరక్షణ కొరకు చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ వసతులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై నిఘా పెట్టడానికి ఉపయోగిస్తున్నారు. చివరికి బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇండ్ల దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలను హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ పొద్దున లేస్తే పోలీసు వల్ల పనేమున్నది అనంటే వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్లు చెక్ చేయడం, వాళ్ళ మీద నిఘా పెట్టడం. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏదన్నా మాట మాట్లాడితే కఠినాతి కఠినమైన సెక్షన్లు పెట్టి అది వీళ్ళకు ఒక దొరికింది. ఆ నిర్మల్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి అక్కడికి తీసుకుపోయి అక్కడ రిమాండ్ చేయడం నిర్మల్ జైల్లో. అంటే వీళ్ళు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు నిర్మల్కు పొద్దున పోయి వస్తే సాయంత్రం అయితే వీళ్ళకి అసలు వేరే పని చేయకుండా చేయడం, కట్టడి చేయడంలో వీళ్ళు ఒక పని చేస్తా ఉన్నారు. మరి ఇది చేసుకుంటూ మరి ఈ కాంగ్రెస్ నాయకత్వం మరి ఏమైనా శాంతి భద్రతలను కాపాడుతుందా అనంటే వీళ్ళ మిత్రుడైనటువంటి బీజేపీ పార్టీ నాయకుల పిల్లలు మైనర్లను చెరిచి పోక్సో కేసులు నమోదైతే 9-10 రోజులు వాళ్ళకి అరెస్టు చేయకుండా కాపాడతారు. ఈ టీపీసీసీ ఉపాధ్యక్షుడు నడి రోడ్డు మీద ఒక సీనియర్ అడ్వకేట్ ను చంపిస్తే, హైదరాబాద్ లో మర్డర్ చేపిస్తే
ఆయనను కూడా కాపాడే ప్రయత్నాలు జరుగుతాయి. ఏదో తూతు మంత్రంగా 3-4 రోజుల తర్వాత అరెస్ట్ చూపెడతారు, రేపు ఎల్లుండో మళ్ళీ ఆయనను విడుదల చేస్తారు. ఆయనను ఈ రోజు వరకు కూడా టీపీసీసీ ఉపాధ్యక్షుడిని పార్టీలో నుంచి సస్పెండ్ చేయలేదు. అంటే మర్డర్లు, మానభంగాలు కాంగ్రెస్ బీజేపీ పార్టీల వాళ్ళు చేస్తేనేమో వాళ్ళ మీద తూతూ మంత్రం చర్యలు తీసుకుంటారు, లేకపోతే చర్యనే తీసుకోరు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదన్నా మాట అంటే వాళ్ళని ఎక్కడ దొరకబట్టుకుందామని అనుకుంటారు. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి మన వాక్ స్వేచ్ఛకు హరించే కుట్ర జరుగుతా ఉన్నది. ఎందుకనంటే నిన్న బాల్క సుమన్ గారు కూడా సింగరేణికి సంబంధించినటువంటి మీటింగ్లో మాట్లాడుతూ మనం సింగరేణి ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలు ఇస్తలేరు, అంతేకాకుండా మనకు ఇండ్ల పట్టాలు ఇస్తలేరు, సింగరేణిని నష్టాలలోకి తీసుకోపోయారు, లాభాలలో ఉన్నటువంటి సింగరేణిని నష్టం పెడతా ఉన్నారు, ఓవైపు రైతుల ధాన్యం కొంటలేరు, మనం అవసరమైతే మిలిటెంట్ పోరాటాలు చేయాలి అని చెప్పి వారు పిలుపునిచ్చారు. అంటే గతంలో కూడా అక్కడ సికాసా లాంటి సంస్థలు పనిచేసి ఉన్నాయి. ఈ ఏదైతే ఇట్లా జరిగే ప్రమాదం ఉంటది, అంటే అణిచివేత పెరిగినప్పుడు ఏమైతుంది, అణిచివేత జరిగినప్పుడు ప్రజలు ఒక హింసాత్మక ధోరణి వైపు వెళ్తారు. ఇంకొక అంశం సార్, ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే రైతులకు సంబంధించి అంశానికి సంబంధించి కేంద్రమే కొనాలని చెప్పేసి ఇప్పుడు సన్నాయి నొక్కుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రధానంగా వీరిద్దరి మధ్య అటు బడబై చోటపై బంధం ఉంది, రాష్ట్రానికి ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా పోతానన్నాడు. మరి ఇక్కడ ఏం చేస్తున్నట్టు, ఏం జరుగుతున్నట్టు, రాష్ట్రానికి ప్రయోజనాలకు సంబంధించి మాట్లాడుతున్నట్ట ఇంకెందుకోసం అనుకోవాలి? ఈ తోడు దొంగ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి తెలంగాణ రైతులను, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. ఎందుకు అనంటే వీళ్ళు మొన్న ఒకటే రోజు ధర్నా పెట్టుకుంటారు. కాంగ్రెస్ ధర్నా ఏం పెడుతుంది అనంటే పెరిగిన డీజిల్ అండ్ పెట్రోల్ ధరల మీద ధర్నా చేస్తుంది. బీజేపీ వాళ్ళు ఏం ధర్నా చేస్తారు అనంటే వడ్ల కొనుగోలు చేస్తలేరు, కల్లాలలో రైతులు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు ధర్నా చేస్తారు. అంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, నువ్వు ఏడ్చినట్టు చేస్తే నేను తుడిచినట్టు చేస్తా అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారు. నువ్వు కేంద్ర ప్రభుత్వం కొంటదా, రాష్ట్ర ప్రభుత్వం కొంటదా, రైతులకు అవసరం లేదండి, ధాన్యం కొనాలి. ఇప్పుడు రేపు తెల్లారితే జూన్ ఫస్ట్ వరకు కూడా ఇంకా 50% ధాన్యం కూడా కొనుగోలు జరగలే. వీళ్లే కదా 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని టార్గెట్ పెట్టుకున్నారు, మళ్ళీ దాన్ని 75 లక్షలకు కుదించుకున్నారు. ఈ రోజు వరకు కూడా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనలేదు. గతంలో మరి కేసీఆర్ గారు కొన్నారా లేకపోతే మోడీ వచ్చి కొన్నాడా? అప్పుడు కొన్నది కేసీఆర్ గారే కదా. అక్కడ మేము పారాబాయిల్డ్ ఏదైతే రైస్ ఉన్నాయో అవి మేము కొనమని చెప్తే కూడా కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి ధర్నా చేసి మరి ఇక్కడ బియ్యం వడ్లు మాత్రం కొన్నారు, రైతులకు నష్టం కలిగేనేలే. వీళ్ళు అధికారంలోకి రాకముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా, మాకు 10,000 కోట్లు ఇస్తే మేము మొత్తం ఉన్న వడ్లని కొంటామన్నారు. 10,000 కోట్లు కాదు, అధికారమే నీ చేతికి వచ్చింది. ఇవాళ నువ్వు టైంకు యూరియా సప్లై చేయవు, టైంకు కరెంట్ సప్లై చేయవు, టైంకు నీళ్లు సప్లై చేయవు, కల్లాలు ఏర్పాటు చేయవు, కల్లాలకు వచ్చిన వడ్లను అక్కడ బార్దాన్ సప్లై చేయరు, ఇవాళ లారీలు సప్లై చేయరు. అంతేకాకుండా అక్కడ పోయిన కాడ రైతులకు వడ్లు కోత విధిస్తారు. 40 కేజీలు కొనే తూకం వేయాల్సిన దగ్గర 43 కిలోలు జోక్తా ఉన్నారు. ఏ గ్రేడ్ వడ్లను కూడా బి గ్రేడ్ చేస్తున్నారు. అంటే ఈ కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు పార్టీలు కలిసి నాటకాలాడి తెలంగాణలో ఉన్నటువంటి రైతులను మోసం చేస్తా ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు, మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. అరే అప్పుడు ఎట్లుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు, వీళ్ళు వచ్చిన తర్వాత ఎట్లయింది అని చెప్పి ఆ పరిస్థితి వచ్చింది. అందుకే వీళ్ళు ఏ ఎలక్షన్ కు పోయే ధైర్యం కూడా ఇప్పుడు చేయరు. అబ్బన ఎలక్షన్ పెడితే మాత్రం ఈ రెండు పార్టీలు మట్టి కరవడం ఖాయం. రైట్, మీరు అన్నట్టు అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లా అయిపోయింది అనే అంశం గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దాని గురించి కూడా ఒక స్టోరీ ఉంది, దాని గురించి మాట్లాడడం. ప్రధానంగా రైతులకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి మాట్లాడినటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు, వారి గురించి కావచ్చు, ఏ సెక్టార్ గురించి కూడా మాట్లాడినా కూడా ప్రధానంగా ఇటు కేసులు పెట్టడం, లేకుంటే అరెస్ట్ చేయడం, లేకుంటే ఇష్టానుసారంగా నోటీసులు ఇవ్వడం, ఇష్టానుసారంగా వ్యవహరించడం, మొత్తానికి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి రాజకీయ కక్ష సాధింపై కొనసాగిస్తుంది. ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, అటు బీజేపీ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ కావచ్చు అనేది ప్రధానంగా జనాలు కూడా, తెలంగాణ సమాజం కావచ్చు, యావత్ దేశం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వారు చెప్తున్నటువంటి అంశం. గౌతమ్ గారు, ప్రధానంగా ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయి ఏమైపోతుంది అనేది అందరు చర్చించుకున్నటువంటి అంశం సంబంధించి ఈరోజు ప్రధాన వార్త చూస్తున్నాం. కడుపు కోతల్లో టాపు తెలంగాణ ఉంది. ప్రధానంగా ఏదైతే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 అంశం సంబంధించి వారు ఈ అంశానికి సంబంధించి వెల్లడించినటువంటి అంశం సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఇంత సిజేరియన్లు దేనికోసం? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ప్రభుత్వ దవాఖానాలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం కావచ్చు, లేకపోతే అభివృద్ధి చేయడం కావచ్చు, మెడిసిన్స్ అందించడం కావచ్చు, కొత్త డాక్టర్లని అపాయింట్మెంట్ చేయడం కావచ్చు, లేకపోతే వాటి అభివృద్ధి కోసం ఏమైతే సౌకర్యాలు కల్పించాలనో ఆ సౌకర్యాలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. వాళ్ళ హయాంలో ఏ రోజు కూడా ప్రభుత్వ దవాఖానాని అభివృద్ధి చేసింది లేదు,
అదేవిధంగా దాన్ని ఉన్నత స్థాయిలో ఉంచడానికి ప్రయత్నం చేసింది లేదు. వాళ్ళు గతంలో పరిపాలించినప్పుడు అదే పరిస్థితి, ఈరోజు పరిపాలన జరిగి 2.5 సంవత్సరాలు అవుతున్నా అదే పరిస్థితి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మనం వాళ్ళ దగ్గర నుంచి ఆశించేది జీరో అని చెప్పేసి కూడా మనం ఆలోచించుకోవాలి. ఈరోజు ఎవరి ప్రయోజనాల కోసం కడుపు కోతలు పెడతా ఉన్నారు? డెలివరీ, ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక తల్లి డెలివరీకి వస్తే దాన్ని అంటే డబ్బు రూపేణా మార్చుకోవడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉందా, లేదా నార్మల్ డెలివరీ చేసి ఈ నార్మల్ డెలివరీలో భాగంగా ఆ తల్లికి ఒక ఆరోగ్యాన్ని అందించడానికి ఒక ప్రయత్నం చేయాలనే ఆలోచన చేస్తూ ఉందా? మనం స్పష్టంగా ఆలోచించాలి. విదేశాల్లో ఎక్కడ కూడా, ముఖ్యంగా యుఎస్లో ఏ తల్లి కూడా బిడ్డని కనడానికి వస్తే నార్మల్ డెలివరీ తప్ప కోతలు లేదనే సంగతిని గుర్తించి ఆనాడు కేసీఆర్ గారు ఆ సమస్యని గుర్తించి తల్లుల మనోవేదనని, బాధల్ని, శారీరక ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఏ కేసు వచ్చినా ఫస్ట్ ప్రియారిటీ నార్మల్ డెలివరీకే ప్రియారిటీ ఇవ్వాలి. అట్లా కాకుండా మీరు అది ఇంకా ఎక్స్టెన్షన్ అయితే దాంట్లో సమస్య తీవ్రత ఉంటే తప్ప కోతకెళ్ళడానికి లేదని చెప్పేసి ఆ రోజు చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చి చాలా పకడ్బందీగా అమలు చేసిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారిది. మీరు చూడండి, ఒక తల్లి హాస్పిటల్ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి పోయేదాకా అన్ని డెలివరీ అయ్యి ఇంటికి వెళ్ళిన దాకా కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. న్యూట్రిషన్ కిట్ ఇచ్చి, అన్ని రకాల ఫుడ్ ఇచ్చి, అదేవిధంగా ఇక్కడ డెలివరీ చేసి మగపిల్లవాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇచ్చి, అదేవిధంగా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ తల్లి ఏ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఆ 13,000, 12,000 రూపాయలు ఇచ్చి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న సందర్భం ఆనాటిదైతే, ఈనాడు కడుపు కోతకే ప్రైవేటు సెక్టార్కి అందించడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఎంత దారుణం అండి! ప్రభుత్వ హాస్పిటల్ని ఎక్కడ కూడా ఓపెన్ చేయని రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి పోయిందంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఆయన పరిపాలన అంతా ఒక ప్రైవేట్ స్కూలే ఓపెన్ చేయడానికి పోతాడు, ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి పోతాడు, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ స్కూల్ ఓపెన్ చేయడానికి మాత్రం ఆయన ఎక్కడికి చేతులు రావు. ఆయన ఇక్కడ ఇటుక వేసింది లేదు, ఒక నిర్మాణం చేపట్టింది లేదు. ఆయన మోటివ్ అనేది చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం ముందు కనబడతా ఉంది. నేను స్వయంగా చెప్తున్నా, అంటే ప్రభుత్వ హాస్పిటల్స్ మనం ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేయడానికి నేను సజీవ సాక్ష్యం. 5 ఏళ్ల క్రితం గాంధీ హాస్పిటల్లో మా కోడలు తనకు అనివార్య కారణాల వలన బిడ్డ కడుపులోనే చనిపోయింది. చనిపోయిన బిడ్డకు అంటే ఆపరేషన్ చేసి తీయాల్సిన డాక్టర్స్ నార్మల్ డెలివరీ చేసి చనిపోయిన బిడ్డకు బయటకు తీసిన సందర్భం నా కళ్ళ ముందు జరిగింది, మా మేనకోడలకు జరిగింది. అంటే ఆ రోజు డాక్టర్స్ అంత పకడ్బందీగా, అంత జాగ్రత్తగా చేసినారు. చనిపోయిన బిడ్డకు కదలికలు ఉండవు. కదలికలు లేని బిడ్డని నార్మల్ డెలివరీ చేసిన చరిత్ర ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్లో. ఈరోజు బతికున్న వాళ్ళు, చాలా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని కూడా కడుపు కోతలు చేసి బిడ్డని బయటకు చేస్తున్న దుర్మార్గమైన చర్య ఈనాడు. అంటే ఎట్లా ఈ తెలంగాణ సమాజాన్ని ఎట్లా ధ్వంసం చేస్తూ ఉంది కాంగ్రెస్ అనడానికి ఇదొక సజీవ సాక్ష్యం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కడుపు కోతల్లోనే కాదు, దోచుకోవడంలోనే కాదు, ప్రతి అంశంలో ప్రజా జీవనాన్ని ధ్వంసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. ప్రజల సంక్షేమాన్ని పక్కన పెడతా ఉంది, ప్రజల జీవితాన్ని ధ్వంసం చేయడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటా ఉంది. కాబట్టే కడుపు కోతలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఉస్మానియా తీసుకోండి, గాంధీ తీసుకోండి, ఇంకో దగ్గర తీసుకోండి. మీరు ప్రభుత్వ హాస్పిటల్స్లలో మెడిసిన్స్ లేవు అని చెప్పేసి ఈరోజు మొత్తుకుంటున్న పరిస్థితి ఉంది. మెడిసిన్స్ అందించండి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. మనము ప్రతి ఏరియాలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిన చరిత్ర కేసీఆర్ గారిది, కేసీఆర్ ప్రభుత్వానిది. అన్ని బస్తీలలో అన్ని రకాల సౌకర్యాలు నువ్వు ఎక్కడ ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలో మెడిసిన్ పెట్టడం లేదు, పెద్ద పెద్ద దవాఖానాల్లో మెడిసిన్ పెట్టట్లేదు. గాంధీ హాస్పిటల్లో పొద్దున పోతే అంటే 12-1 గంట దాకా కూడా లైను గొడవని పరిస్థితి ఉంది. అంటే వాళ్ళందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేసి పేదవాళ్ళు వస్తారు. ప్రభుత్వ వైద్యాన్ని అందుకోవాల్సిన వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, దశకం లేదు, అనేక ఇబ్బందులు పడుతూ వస్తున్న వాళ్ళకి నువ్వు ఏ రకంగా వాళ్ళకి సౌకర్యం చేయాలి, ఏ విధంగా వాళ్ళకు వైద్యాన్ని అందించాలి, ఏ విధంగా మెడిసిన్ని అందించాలి, అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి అనుకోవడానికి అవకాశం లేదా? కానీ సిగ్గు లేక శరం లేక ఈ దవాఖానాలన్నీ పండబెట్టాలి, ప్రైవేట్ హాస్పిటల్ని నిండుగా ఉంచాలి. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ బాగుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్స్ వస్తాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని కోతలు జరిగితే, ఎన్ని రకాలుగా జరిగితే వాళ్ళకు అనుయాయులకు వచ్చే హాస్పిటల్స్ నుంచి అన్ని రకాల డబ్బులు వస్తే కనుక వాళ్ళ జేబులు నిండితే కదా. అందుకనే ప్రజా సంక్షేమం కాదు, ప్రజలకు ఒక ప్రభుత్వ హాస్పిటల్కు మెడిసిన్స్ ఇస్తే ఆయనకి ఏమొస్తుంది? ఏం రాదు. అదే ప్రైవేట్ హాస్పిటల్కు మీరు అన్ని రకాల సౌకర్యాలు ఇస్తే, కడుపు కోతలు చేస్తే, ఒక్కొక్క ఆపరేషన్ వెనక ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దళారులు కావచ్చు, వాళ్ళ మేనేజ్మెంట్స్ కావచ్చు,
నిలువుగా ప్రజల్ని దోపిడీ చేస్తున్న పరిస్థితి, వాళ్ళ ఆరోగ్యాల్ని పణంగా పెట్టి వాళ్ళ రక్త మాంసాలని పీల్చి పిప్పి చేసి వాళ్ళ జీవితాలనే నిట్ట నిలువుగా ధ్వంసం చేస్తున్న పరిస్థితి తెలంగాణలో తీసుకురావాలని చెప్పేసి అనుకున్నారు, అది అమలు చేస్తున్నారు. ఈరోజు మనం అనుకోవాల్సింది ఏంటంటే ప్రజలంతా చైతన్యం కావాల్సిన పరిస్థితి వచ్చేసింది, ప్రజలంతా ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఏ రకంగా తీసుకున్నా తెలంగాణ ప్రజల్ని ఆనాటి బీఆర్ఎస్ఏ మనకు ఆదుకుంటుంది, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆదుకుంటుంది, కేసీఆర్ గారే కన్న బిడ్డల్ని కడుపులో పెట్టుకుని చూసుకునే పరిస్థితి ఉంది. అంతే తప్ప వీళ్ళు ఎవరు మనకు కారు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్నటి సంక్షేమాన్ని మన్ని కొనసాగిస్తాము, నిన్నటి మంచి భవిష్యత్తుని మళ్ళీ మేము అందిస్తామని చెప్పి మా కేటీఆర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా మా కేసీఆర్ గారు అంటున్నారు. మేము అదే పాత్రలో ఉన్నాం, తెలంగాణ ప్రజల్ని హక్కున చేర్చుకుంటాము, కడుపులో పెట్టి చూసుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఇటువంటి పనులు చేసిన ఈ ప్రభుత్వాల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. దీని వెనక ఉన్న కడుపు కోతలతో కమిషన్లు లాక్కొని లేదా కుంభకోణాలు చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పదలుచుకున్నాం. కడుపు కోతలతోటి ప్రైవేట్ ఆసుపత్రులకు ఇష్టానుసారంగా ఏదైతే దోచిపెట్టడమే తప్ప డబ్బు రూపంలో ప్రధానంగా ఏదైతే నార్మల్ డెలివరీ అవుతే ఆ తల్లికి ఎంతో ఆనందం ఉంటుంది. కాకపోతే ఈ సిజన్లు చేయడం వల్ల అటు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తుతాయి, దాంతోపాటుగా మానసికంగా ఇబ్బంది, అలాగే దాంతోపాటుగా కూడా డబ్బులు కూడా అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా చర్యలు చేయకపోవడం, వైద్య శాఖ పైన అవగాహన లేకపోవడం, రివ్యూలు చేయకపోవడం ప్రధాన కారణంగా చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఆ సర్వే కూడా అదే అంశాలను వెల్లడిస్తున్నటువంటి అంశం కనబడుతుంది. అభివృద్ధి ప్రధానంగా కడుపు కోతల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగంలో ఉందని చెప్పేసి సర్వే వెల్లడించినటువంటి అంశం మనం చూస్తున్నాం. ప్రధానంగా ప్రైవేటు దవాఖానలో అధికంగా జరుగుతుంది. వారికి నిలువున ఏదైతే డబ్బులు వారికి ఖజానాకు సొమ్ము చేసుకోవడానికి ఇలాంటి కోతలు చేస్తుంది, ఇలా వైద్యుల ఏదైతే పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది ప్రధాన ఆరోపణగా వస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మీరేమంటారు? అన్ని రంగాల్లో అన్ని శాఖల్లో విఫలమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ వైద్య ఆరోగ్య శాఖలో కూడా వైఫల్యం చెందింది అనడానికి ఈ నిన్నటి వచ్చినటువంటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు. అసలు మనకు ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళు ఆయన ఒక్కరోజన్నా ఈ 2.5 సంవత్సరాల్లో ఈ వైద్య ఆరోగ్య శాఖ మీద రివ్యూ తీసుకున్నాడా, మరి రివ్యూ తీసుకొని ఏదన్నా కొత్త పథకం ప్రవేశపెట్టిరా వైద్య ఆరోగ్య శాఖలో అని చెప్పి జనం ఇవాళ పేపర్లు చూసిన తర్వాత చర్చ చేసుకుంటా ఉంటే అసలు ఏ ఒక్కనాడు ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరో తెలియదు, ఆయన అసలు ఒక రివ్యూ చేసింది తెలియదు. ఈ తెలంగాణ ప్రజల ఆరోగ్యం బాగుండడానికి వాళ్లకు వైద్యపరమైన సదుపాయాలు కల్పించడానికి చేసినటువంటి చర్యలు ఏంటి అంటే సుమారు 4 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాల్లో. మరి 4 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఒక కొత్త ప్రాజెక్టు కట్టింది లేదు, ఒక కొత్త స్కీమ్ తెచ్చింది లేదు, ఒక కొత్త దవాఖాన కట్టింది లేదు. అదే కేసీఆర్ గారు మనం ఇందాక చర్చ చేసినట్టు విద్యకు ప్రాముఖ్యతనిచ్చి ఏ విధంగానైతే సుమారు 1000 గురుకులాలు కట్టించిండ్రో, ఆ గురుకుల పాఠశాలల్లో రిక్రూట్మెంట్ చేసిర్రో అదేవిధంగా బస్తీ దవాఖానలు పెట్టించి ప్రతి గల్లీకి కూడా వైద్య సహాయాన్ని అందించారు. అంతేకాకుండా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు మంజూరు చేసి రేపు భవిష్యత్ తరానికి డాక్టర్లను అందించేటువంటి ఒక ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. నాకు తెలిసి ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ లేదు, ఒక తెలంగాణలో తప్ప. అంతేకాకుండా కోవిడ్ అటువంటి ఒక అత్యవసర పరిస్థితి, ఒక ప్రమాదకరమైన పరిస్థితిని కూడా కేసీఆర్ గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఆ రోజు సమర్థవంతంగా అడ్డుకున్నది. కోవిడ్లో అతి తక్కువ మరణాలు సంభవించే విధంగా కూడా చర్యలు తీసుకున్నది. ఆ కోవిడ్ సందర్భంగా వచ్చినటువంటి అనుభవాలతోని హైదరాబాద్లో ఒక నిమ్స్ ఉంటే సరిపోదు, హైదరాబాద్ 4 దిక్కుల 4 టీమ్స్ ఉండాలి, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉండాలని చెప్పి హైదరాబాద్లో 4 మెడికల్ కళాశాలలు 4 పెద్ద దవాఖానలు కట్టించే ప్రయత్నం చేసేది. అది 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసుడు వీళ్ళకి సాధనైతే లేదు. అప్పటికే పని ప్రారంభమై నడుస్తున్నటువంటి దవాఖానలో వీళ్ళు మళ్లీ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టి వీళ్ళ కమిషన్ల కూడా కాపడం జరిగింది. అంతేకాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సెంటర్ పాయింట్ అయినటువంటి వరంగల్లో కూడా అక్కడ జైలు తరలించి ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే అక్కడ ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ గారు ఏమంటారు అనంటే నడివుల్లో దవాఖానేందుకు జైలు ఉండాలి గాని అని అన్నారు. ఆ వాక్యాలు ఆన్ రికార్డులో ఉన్నాయి, అసెంబ్లీలో మాట్లాడిన మాటలు మనం చూసుకోవచ్చు. అంటే ఈ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ వారి కేబినెట్లో ఉన్న మంత్రులకు కానీ వైద్యం ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యానికి ఇది సూచిక. గతంలో కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ పేరు మీద ఒక కిట్ ఇవ్వడం జరిగింది, డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ కిట్ అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో లక్షల అంటే దోషులకు దొంగలకు అందుబాటులో ఉండాలి కానీ ఎమర్జెన్సీ సర్వీస్ సంబంధించి పేషెంట్లకు అందుబాటులో ఉండకూడదు ఆసుపత్రి. మీరు రికార్డు పరిశీలించవచ్చు. కొండా సురేఖ గారు అన్న మాట ఇది.
మీరు రికార్డు తీసి చూసుకోవచ్చు. అంటే వారికి నిత్యం కేసులు, జైళ్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు పోతా ఉంటారు కాబట్టి అట్లా జైలుకు పోయి రావడానికి జైలు దగ్గర ఉండాలి కానీ దవాఖాన దగ్గర ఎందుకు ఉండాలి అనేది వారి యొక్క ఉద్దేశం. అయితే మీరు ఇంకోటి గమనించవచ్చు, పేద ప్రజలు కేసీఆర్ కిట్టు ప్లస్ పిల్లలు పుడితే వాళ్ళకు 12-13 వేల రూపాయలు ఏదైతే సహాయం చేసిరో దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ కు పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ కు రావడం జరిగింది. ఇవాళ ప్రజలు ఎందుకండి లక్ష రూపాయలు పెట్టుకుని ప్రైవేట్ హాస్పిటల్కు పోయి కడుపు గొప్పించుకుంటారా ఇవాళ సంతోషంగా? మీరు సర్కారు దవాఖానలో సౌలత్ కల్పించినాడు, మీరు కరెక్ట్ గా అక్కడ వసతులు లేకపోతే కదా వాళ్ళు అయ్యో ఇక్కడ మా ప్రాణం పోద్దేమో అన్న భయంతో అప్పో చేసి ప్రైవేట్ దవాఖానకు పోతే ఈ ప్రైవేట్ దవాఖాన డాక్టర్లు వాళ్లకు డబ్బే పరమావధిగా కడుపులు కోస్తున్నారు, లక్ష రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారు. నార్మల్ డెలివరీ చేస్తే ఏమొస్తుందండి? 5-10 వేల రూపాయలు వస్తాయి. కాబట్టి దీని మీద పర్యవేక్షణ చేయాల్సింది ఎవరు? డిఎంఎండ్హెచ్ఓ గారు. ఈ డిఎంఎండ్హెచ్ఓ గారులను చూడాల్సింది ఎవరు అని అంటే ఇది జిల్లా పరిషత్ కంట్రోల్లో వీళ్ళు ఉండాలి. ఇలా మీరు జిల్లా పరిషత్కి ఎన్నికలు నిర్వహించరు, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇలా వాళ్ళ మీద పర్యవేక్షణ లేదు. మరి డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ లేనప్పుడు ఆ వైద్య ఆరోగ్య శాఖ అంతా కూడా భ్రష్టు పట్టిపోయి ఇవాళ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఓవైపు రైతన్నలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఓవైపు ప్రెగ్నెన్సీ వస్తే ఒక భవిష్యత్ తరానికి జన్మనిచ్చేటువంటి తల్లి కూడా ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి తెలంగాణలో మనం చూస్తా ఉన్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ జమీలుద్దీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఏ శాఖ చూసుకున్నా కూడా అన్ని శాఖల్లో కూడా విఫల్యమే కనబడుతుంది. లా అండ్ ఆర్డర్ క్షీణించింది, వైద్య రంగం కూడా క్షీణించింది, ప్రధానంగా విద్యారంగం అయితే ఇంకా అస్తవ్యస్తంగా మారినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. విద్యాపరంగా కూడా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేకుంటే విద్యార్థుల పడుతున్నటువంటి బాధలు కావచ్చు, అన్ని రంగాలు ఇటు ఏ సెక్టార్ తీసుకున్నా కూడా ఇబ్బందుల పాలవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రధానంగా ఏ శాఖను కూడా మంత్రులు పట్టించుకోవట్లేదు అనేది ప్రధానంగా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నటువంటి అంశం. పాలన ఎట్లా ఉండే అంటే నాడు ఎట్లా ఉండే నేడు ఎట్లా ఉండే అనేది కంపారిజన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి క్లియర్గా తెలంగాణ సమాజం రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ సంబంధించి ఖచ్చితంగా వారికి గుణపాఠం చెప్తానని చెప్పేసి వీళ్ళందరూ చెప్తున్నటువంటి అంశం. ఇది వాటి వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.